12వ వాక్యం, కీర్తనలు 84వ కీర్తన 12వ వచనం. సైన్యములకు అధిపతిగు యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. సైన్యములకు అధిపతిగు యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఎవరు ఆశీర్వదించబడిన వాళ్ళు, ఎవరు భాగ్యవంతులు, ఎవరు దీవించబడిన వాళ్ళు అని మనం చూస్తే, దేవుని మీద ఎవరైతే నమ్మిక ఉంచుతారో వాళ్ళు ధన్యులు. ఈ పాట యూదులు, ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు పాడతారంటే వారి పర్ణశాల పండగ జరుగుతుంది. వాళ్ళకి యూదులకి పర్ణశాలల పండగ అని జరుగుతుంది. ఆ పర్ణశాల పండగ జరపడానికి గల కారణాలు ఏంటంటే, అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ గుడారాలు నివసించారు కనుక వారు కనాను దేశంలో ప్రవేశించినప్పటికీ కూడా వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ పితరులు నడిచిన ఆ మార్గం, పితరుల్ని దేవుడు నడిపిస్తూ వచ్చిన అనుభవాల్ని మర్చిపోకుండా ఉండాలని వాళ్ళు కనాను దేశంలో కూడా 7 రోజులు ఈ పర్ణశాల పండుగను జరుపుతారు. అప్పుడు ఊరికి బయటికి వెళ్ళి, ఏది మన గుడారాల పండుగ జరుగుతాం, పర్ణశాల పండుగ, గుడారాల పండుగ 2 ఒకటే. ఊరికి వెలుపటికి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు పలు విధమైన చెట్ల ఆకులు తీసుకొచ్చి వాటితో ఒక పందిరిలాగా, పాకలాగా వేసుకొని 7 రోజులు ఆ పాకలో ఉండి వాళ్ళు ఉత్సాహధ్వనులు చేస్తారు, సంతోషంగా ఉంటారు, అక్కడ పండుగలు జరుపుకుంటారు. ఇది పర్ణశాల పండుగ. ప్రియులరా, మొదటి రోజు, ఆఖరి రోజు సమాజముగా వాళ్ళు కూడుకొని దేవుని నామాన్ని స్తుతిస్తారు. సో సమాజముగా కూడుకున్నప్పుడు వాళ్ళు పాడే అనేక కీర్తనలు పాడి ప్రభునామాన్ని గణపరుస్తారు. వాళ్ళు పాడే కీర్తనలో ఈ కీర్తన కూడా ఉంటుంది. అది 84వ కీర్తన. దాంట్లో పలు విషయాల్ని కీర్తనకారుడు రాస్తూ వస్తారు. దాంట్లో చివరి మాట ఏంటంటే, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ప్రైజ్ లార్డ్. ఎవరి మీద నమ్మిక ఉంచువారు? దేవుని మీద నమ్మిక ఉంచాలి. డబ్బుల్ని నమ్ముకునే వాళ్ళు కొందరున్నారు, వాళ్ళ బలాన్ని నమ్ముకునే వాళ్ళు కొందరున్నారు, వాళ్ళ చుట్టూన్న జనాల్ని నమ్మేవాళ్ళు కొందరున్నారు, రాజకీయ నాయకులు నమ్ముకునే వాళ్ళు కొందరున్నారు, వాళ్ళ ఆస్తిపాస్తుల్ని నమ్ముకునే వాళ్ళు కొందరున్నారు. చాలామంది ఏదో ఒక కార్యాన్ని నమ్మి కొనసాగించబడుతుంటారు. వారందరినీ ధన్యులని బైబిల్ చెప్పలా. ఎవరు ధన్యులు, ఎవరు భాగ్యవంతులు అంటే, దేవుని యందు, సైన్యములకు అధిపతికి యెహోవా నీ యందు నమ్మిక ఉంచేవారు ధన్యులు. ప్రైజ్ లార్డ్. దేవుని యందు నమ్మిక ఉంచిన వాడు ఎలా ఉంటాడు అనేదాన్ని చెప్తాను. ఆ తర్వాత వీళ్ళు ఎవరి మీద నమ్మిక ఉంచారు, ఈ కీర్తన పాడేవాళ్ళు ఎవరి మీద నమ్మిక ఉంచారు, ఆ సైన్యములకు అధిపతికి యెహోవా యొక్క అనుభవాలు ఏంటి కూడా నేను మీకు ఒక 2-3 మాటలు చెప్తాను. మొదటిగా 125వ కీర్తన మొదటి వాక్యం చదవండి. 125వ కీర్తన మొదటి వాక్యం. యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండల వలె ఉంటారు. దేవుని నమ్మిన వాళ్ళు ఎలా ఉంటారు? మీలో దేవుని నమ్మిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. యేసయ్యను నమ్మిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ప్రైజ్ లార్డ్. నిజమేనా? మీరు దేవుని నమ్మిన వాళ్ళేనా? కన్ఫామా? ఖచ్చితమేనా? ఏంటండి, నమ్మొచ్చా? ఏంటండి, మీరు దేవుని నమ్మారని నేను మిమ్మల్ని నమ్మొచ్చా? యెహోవా యందు నమ్మిక ఉంచిన వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? అంటే నిత్యము కదలని ఏంటండి సియోను కొండవల ఉంటారు. అంటే వాళ్ళు ఎన్నడూ కదలరు, సియోను పర్వతంలా ఉంటారు. సియోను పర్వతం అంటే దేవుడు నివసించే స్థానం. దేవుడు నివసించే స్థలం కదిలిపోతుందా? సియోను కొండలు కదిలిపోతాయా? సియోను పర్వతాలు కదిలిపోయే అవకాశాలను ఎన్నటికీ కదలదండి. ఎందుకంటే దేవుడు కోరుకున్న స్థలం, దేవుడు ఏర్పరచుకున్న స్థలం, దేవుడు నిత్యము నివసించే స్థానం సియోను. ఆ సియోను కొండ లేకపోతే ఆ సియోను పర్వతం ఎన్నటికీ కదలదు. దేవుని మీద నమ్మిక ఉంచిన వాళ్ళు కూడా జీవితంలో ఎన్ని తుఫాన్లు, ఎన్ని ప్రమాదాలు, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కూడా కదలక నిత్యము నిలిచే సియోను వలె వాళ్ళు ఉంటారు. చెప్పండి కూడా మొదలు గట్టిగా గట్టి 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 గట్టి. ఈ వ్యక్తి దేవుడిని నమ్మాడు అనే దానికి సూచన అదే. ప్రభువా నేను నమ్ముతున్నాను. ఏమ్మా నువ్వు నమ్ముతున్నానండి అనడం కాదు. జీవితంలో ఏ ఆపద వచ్చినా, ఏ అపాయాలు వచ్చినా ధైర్యంగా, ఒక ఆశ్రమం ఉందండి, అక్కడ చాలామంది శిష్యులు ఉన్నారు. 15 సంవత్సరాల నుండి శిష్యరికం చేస్తున్న ఒకడు ఉన్నాడు.
మొన్న రీసెంట్గా ఒక 2 ఏళ్ల క్రితం ఒకడు వచ్చాడు. 15 ఏళ్ళ నుండి ఉన్నవాడిని చూసి ఈ 2 ఏళ్ళు ఉన్నవాడు ఒరే మూర్ఖుడా అన్నాడంట. ఏమన్నాడండి? ఒరే మూర్ఖుడా అన్నాడంట. ఇక 15 సంవత్సరాల నుండి ఆశ్రమంలో ఉండి ఆ గురుగారి దగ్గర విద్య నేర్చుకున్నవాడు, ఒరే ముందు వచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడిగలివి అంటారు కదా, ఒరే నీ వచ్చి 2 ఏళ్ళు అవ్వలేదు అంటే నీవెప్పుడు వచ్చావు, నేనెప్పుడు వచ్చాను, నీవెప్పుడు విశ్వాసివి, నేనెప్పుడు విశ్వాసిని, నీవెప్పుడు నుండి ప్రార్థనకు వస్తున్నావు, నేనెప్పుడు నుండి ప్రార్థనకు వస్తున్నావు, ఈ మందిరానికి పునాది వేసినప్పుడు నేను అక్కడే ఉన్నా, రాయి అందించింది నేనే, నేను 15 సంవత్సరాల నుండి ఉన్నాను, ఒరే నీవు నన్ను మూర్ఖుడు అంటావురా అని దుఃఖం వచ్చేసింది. బోర్ ఏడ్చేస్తున్నాడు, ప్రలాపిస్తున్నాడు. అంతలోపల అటు గురుగారు వచ్చారు. గురుగారు వచ్చి, ఎరా శిష్యుడా ఏంట్రా ఏడుతున్నట్టున్నావు, బాధపడుతున్నావు ఏంటని గురుగారు అడిగారట. గురుగారండి మొన్న వచ్చాడు కదా వాడు వచ్చి 2 సంవత్సరాలు లేదు, వాడు నన్ను చూసి మూర్ఖుడా అన్నాడు అని బాధపడ్డాడంట. అప్పుడు గురుగారు ఉండి నిజమే నీవు మూర్ఖుడివే అన్నాడట. గురుగారు అండి ఆయన అన్నాడు కానీ మీరు నన్ను మూర్ఖుడా అనడం ఏంటండి అని ఈయన అన్నాడంట. ఒరే వాడు నిన్న మొన్న వచ్చాడు, వాడు ఎదిగని మొక్క, తెలిసి తెలియని కుక్క అనుకోండి, ఏదో ఒకటోడు, వాడు ఒక్క మాట అంటే 15 సంవత్సరాల నుండి నా దగ్గర నీ విద్య నేర్చుకున్నవాడివి, నీవు ఏడుతా ఉన్నావంటే నువ్వు ఇంక ఎంత ఎదిగావో నేను అర్థం చేసుకోవాలి. నిజమే నీ మూర్ఖుడివే. ఆడేదో ఒకటి అన్నాడు అనుకోండి, గుడ్డకాలు చేశాడు అనుకో, నీ మీద ఒక నింద వేసాడు అనుకోండి, దాని గురించి నువ్వు ప్రలాపించి కంగారు పడిపోయి అంటే ఇంతకాలం నువ్వు నేర్చుకున్నది ఏంటి? నిజమే మూర్ఖత్వమే కదా. దేవుని యందు నమ్మిక ఉంచినవాడు కదలడు కదా. దేవుని మీద విశ్వాసం ఉంచినవాడు, అచంచలమైన విశ్వాసం ఉంచినవాడు కదలడు కదా. ఎందుకు నీవు కదులుతున్నావు? ఒకసారి మీ విశ్వాస పరీక్ష చేసుకోండి. నీ ఒక్కడే ఉన్న నీ కుమారుణ్ణి పర్వతం మీద, మోరియా పర్వతం మీద తీసుకొచ్చి బలి అర్పించమంటే సందేహమే లేదు, సంశయం లేదు, సందేహం లేదు. తన కుమారుని ఇవ్వడానికి కూడా ఏ మాత్రం ఆయన సందేహించలేదండి, చలించలేదు, కలవరం లేదు, డౌట్ లేదు, అనుమానం లేదు. ఎందుకు అని అడగలేదు. ప్రభు ఒకటి చెప్పాడంటే దాన్ని చేస్తున్నాను అంతే. ప్రైజ్ ది లార్డ్. కదలలేదండి. అదే విశ్వాసం, అదే విశ్వాస పరీక్ష. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు నిత్యము కదలని సియోను కొండ. మీరు పక్కన వాళ్ళకి మీరే సియోను కొండ అని చెప్పండి. బంగారు కొండ కాదు, సియోను కొండ. నీవెన్నటికీ కదలకూడదు. ప్రైజ్ ది లార్డ్. జీవితంలో ఎన్నో పోరాటాలు ఉంటుంది. ఒక భక్తుడు ఇలా ప్రార్థన చేస్తాడంట. ఏమనంటే, ప్రభువా నేను మార్చలేనివి కొన్ని ఉన్నాయి, అవి నేను మార్చలేను అని అంగీకరించే మనస్సును నాకు ఇవ్వండి. ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో కొన్ని మార్చలేనివి, మనం చేయలేనివి కొన్ని ఉంటాయి. అవి మనం ఎప్పటికీ చేయలేము కనుక అవి నేను మార్చలేను, వారిని నేను మార్చలేను, ఆ కార్యాలు నేను మార్చలేనని అంగీకరించే మనస్సు నాకు ఇవ్వండి. ఇది నాకు చేత కాదు, ఇంత గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి నాకు శక్తి లేదు, నాకు శక్తి లేదు అనే అంగీకరించే మనస్సు మనకు ఉండాలి. ఏమంటారు? నా వల్ల కాదు ప్రభువా అని ప్రభుకు చెప్పాడు. అప్పుడు ప్రభు యుద్ధం యెహోవాదే అన్నాడు. నేనే చేస్తానులే ప్రభు, నువ్వు అక్కడ కూర్చొని నాకు ఆలోచన చెప్పండి అని అనలా. నా వల్ల కాదు, చేతగానప్పుడు ప్రభు నా వల్ల కాదంటే సరిపోతుంది కదా. కాబట్టి నేను మార్చలేనివి, నేను చేయలేనివి ఏదైనా ఉంటే అది నేను చెయ్యలేను అని అంగీకరించే మనస్సును నాకు ఇవ్వండి. రెండోదిగా ఆయన ఇలా ప్రార్థన చేస్తాడు, నేను చేయగలిగింది కొన్ని ఉన్నాయి, వాటిని చేయడానికి శక్తిని నాకు దయచేయండి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నేను చేయలేనివి కొన్ని ఉన్నాయి, అవి నేను చేయలేను అని అంగీకరించే మనస్సును నాకు ఇవ్వండి. నేను చేయగలిగినవి కొన్ని ఉన్నాయి, వాటిని చేయడానికి కావాల్సిన శక్తిని నాకు ఇవ్వండి. అండ్ నేను ఏమి చేయగలనో ఏమి చేయలేనో దాన్ని గ్రహించే శక్తిని నాకు ఇవ్వండి. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి అందరు గట్టి గట్టి గట్టి. ప్రపంచానంతా మనం మార్చేయాలన్న ఆశ మనకు ఉంటుంది, మరి ఆ శక్తి మనకు ఉందో లేదో తెలియదు కదండి. కనుక నేను చేయగలిగిందే నేను చేస్తాను, నేను చేయలేనిది ప్రభు నేను చేయలేను ప్రభు అని అంగీకరించే మనసు. కొన్నిసార్లు మనం చేయలేము కొన్ని కార్యాలు, దానికోసం పరుగులు తీస్తుంటారు, పోరాడుతూ ఉంటారు, ఏదో ప్రయత్నాలు చేస్తారు. అది నీవు చేయలేవు, అది నీ వల్ల కాదు, అది నీకు సంబంధించింది కాదు.
అది దేవుడు నీకు నిర్ణయించలేదు, దేవుడు దాన్ని నీకు అప్పగించలేదు. దాన్ని అంగీకరించు. నీకు చేయగలిగిన కొన్నిటిని దేవుడు ఇచ్చాడు. ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని. ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తి. చేయగలిగిన కొన్ని కార్యాలు దేవుడు మనకిచ్చాడు. అది చేయడానికి దేవుడు శక్తిని అనుగ్రహించను గాక. హల్లెలూయా. అంటే మనం చేయగలిగింది ఏంటి, మనం చేయలేనిది ఏంటి, ఆ గ్రహించే శక్తిని కూడా దేవుడు మనకు దయచేయాలని ప్రార్థన చేస్తారంట. కనుక దేవుని మీద మన నమ్మిక ఉంచినప్పుడు కదలకుండా ఒక సియోను కొండలాగా మనం ఉండాలి. రెండవదిగా ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఇర్మియా ప్రవచన గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. వారు ఎడారిలోని అరుహా వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు పడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడు. జలముల యొద్ద నాటబడిన చెట్ల వలె ఉంటాడు. ఎలా ఉంటాడంటండి? జలముల, దేవుని నమ్మినవాడు ఒకటి సియోను కొండలాగా ఉంటాడు. రెండవదిగా జలముల యొద్ద నాటబడిన చెట్ల వలె ఉంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరమగీతాలో ప్రియుడైన తన ప్రియుడు గురించి రాస్తూ 2వ అధ్యాయం 3వ వచనం, పరమగీతము 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒక వృక్షంతో పోల్చారు. యేసయ్య ఒక జల్దరు వృక్షం. జల్దరు వృక్షాన్ని ఏమంటారు? ఏ వృక్షం అమ్మ జల్దరు వృక్షం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? యాపిల్ ట్రీనేనా? యాపిలేనా? ఓకే. నా ప్రియుడు యాపిల్ ట్రీ లాగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. జల్దరు వృక్షం లాగా ఉంటాడు నా ప్రియుడు. అనేక అడవి చెట్లు ఉన్నాయి, అడవి చెట్ల మధ్యలో యాపిల్ చెట్టు లాగా ఉంటాడు. యాపిల్ చెట్టు ఏ విధంగా అయితే అది పచ్చగా ఉంటుందో, అది నీడను ఎలాగైతే అందిస్తుందో, దాంట్లో శ్రేష్టమైన ఫలాలు ఎలాగైతే ఉంటుందో, దేవుని నమ్మిన వాళ్ళ జీవితాలు వాళ్ళ అనేకులకు నీడనిచ్చేవారుగా ఉంటారండి. నీడనిచ్చేవాళ్ళగా ఉంటారు. వాళ్ళ దగ్గరుండి పరిమళ సువాసన వెదజల్లుతూ ఉంటుంది. ఆమె చెప్పండి అందరు గట్టిగా. ఆ సువాసన అనేకుల ప్రాణాలు తెప్పరిల్లేటట్లుగా చేస్తుంది. వారి దగ్గర శ్రేష్టమైన ఫలాలు ఉంటాయి. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, సాత్వికం, విశ్వాసం, మంచితనం, ఆశానిగ్రహం, ఇలాంటి శ్రేష్టమైన ఫలాలు వాళ్ళ దగ్గర ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నేను ప్రభు నమ్మాను, నేను ప్రభుని ఎంత నమ్మానో నాకు తెలుసాను కదా. నువ్వు నిజంగా నమ్మిన వాడివైతే నీవు ఒక ఫలమిచ్చే చెట్టులాగా ఉంటావు. నీటి యోరాన నాటబడిన చెట్టులాగా ఉంటావు. నీ దగ్గరుండి సాక్ష్యపు సువాసన వెదజల్లుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నీవు అనేకులకి ఓ ఫలభరితమైన, దేవునికి ఫలమిచ్చే చెట్టుగా నీవు ఉంటావు. ఓ ఫలభరితమైన బ్రతుకు నీలో ఉంటుంది అని చెప్పక తప్పదు. వీళ్ళు దేవుని నమ్మిన వాళ్ళు. ప్రియులారా, ఈ కీర్తనలో ఒక 3-4 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. సరే, ఈ కీర్తనలో దేవుని గుణాతిశయాల్ని రాస్తూ వస్తారు. ఎవరి మీద వీళ్ళు నమ్మిక ఉంచారు, ఆ దేవుని యొక్క విశేషాలు ఏంటి, ఆయన గుణాతిశయాలు ఏంటి. చాలా మాటలు ఉంటాయి, అన్నీ చెప్పాలంటే సమయం లేదు. నేను కొన్ని మాటలు చెప్తాను. మొదటి మాట నుండి స్టార్ట్ చేద్దాం. 84వ కీర్తన 1వ వచనం. సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. చదవబడిన మాటలో మొట్టమొదటి మాట, సైన్యములకు అధిపతియగు యెహోవా. ప్రైజ్ ది లార్డ్. ఈ భక్తుడు, ఈ కీర్తనకారుడు, లేకపోతే ఈ పర్ణశాల పండుగలో పాటలు పాడే వాళ్ళందరూ కూడా ఎవరి మీద నమ్మిక ఉంచారంటే ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా. నేను ఎప్పుడు చెప్తా ఉంటానండి, దేవునికి 2 సైన్యం ఉంది. ఎన్ని సైన్యాలండి? 2 సైన్యాలు. నేను మానే కూడా చెప్పాను, మనమే దేవుని సైన్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనమే ఒక సైన్యం. ఇది భూలోకపు సైన్యం. దేవుడికి మరొక సైన్యం ఉందండి, అది ఆకాశపు సైన్యం. ఈ భూలోకపు సైన్యానికి, అటు ఆకాశపు సైన్యానికి ఆయన అధిపతియగు దేవుడు. సైన్యములకు అధిపతియగు దేవుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయన మీద నమ్మిక ఉంచి విశ్వసించి ప్రార్థన చేసినప్పుడు మహిమ కలిగిన కార్యాలు ఎన్నో ప్రభు చేస్తాడు. ఆనాడు యెహోషువ
ఎరికో ప్రాకారాన్ని ఎలా దాటాలి, ఎరికో ప్రాకారాలు ఎలా కూలుతుంది, ఇది సంభవమేనా, ఇది సాధ్యమేనా అని ఆలోచనలో పడ్డాడు. నేను చెప్పాను, మనం చేయగలిగింది కొన్ని ఉంటాయి, మనం చేయలేనివి కొన్ని ఉంటాయి. కానీ వాగ్దాన దేశానికి వెళ్ళాలి, ఎరికో ప్రాకారాలు వాళ్ళని అడ్డుకుంటున్నాయి. అవతలకు వెళ్ళాలి, ఒక పెద్ద ప్రాజెక్టు, ఒక బలమైన కార్యం, లక్షలాది మంది ప్రజలు నడిపించే గొప్ప బాధ్యత యెహోషువ మీద ఉంది. అందరూ నిద్రపోతున్నారేమో కానీ యెహోషువకి నిద్ర పట్ల. ప్రైజ్ ది లార్డ్ అంటాం కానండి, అందరికి నిద్ర పడుతుందేమో కానీ మరి బాధ్యత గల వాళ్ళకి ఎలా నిద్ర పడుతుందండి? ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుని సైన్యం సేనాధిపతి వచ్చి నిలబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. సార్ మీరు మా పార్టీనా వాళ్ళ పార్టీనా? మీరు ఎరికో వాళ్ళ పార్టీలో ఉన్నారా లేకపోతే మా పార్టీలో ఉన్న? మీరు ఎవరి పక్షాన ఉన్నారంటే నేను దేవుని సేనాధిపతి, నేను దేవుని పక్షాన ఉన్నాను. అప్పుడు ఆ సేనాధిపతి చక్కని ఆలోచన యెహోషువకు చెప్పినట్టున్నారండి. ఆ యెహోషువకు చెప్పిన ఆలోచన బట్టి 6 దినములు ఏంటండి ఆ ఎరికో ప్రాకారం చుట్టూ మౌనంగా తిరిగి వచ్చారు. 7వ రోజు 7 పర్యాయాలు తిరిగి వచ్చి ఆర్భాటంతో ప్రభుని స్తుతించినప్పుడు ఎరికో ప్రాకారాలు కూలిపోయాయి. ఆమెను చెప్పండి గట్టిగా. 6 రోజులు ఒక్కసారి తిరిగి వచ్చారు. సరదాగా ప్రేయర్ వాక్ చేసుకుని ఒక రౌండ్ తిరిగేసి వచ్చేసారు. ఏది మన గుడారాల పండుగలో ప్రేయర్ వాక్ చేస్తాం కదండి. గబగబ వెళ్ళి ధూళినంత తర్వాత దుమ్ము లేపేసామంటారు. ఏం దుమ్ము అంటే అక్కడ ఉన్న డస్ట్ అంతా లేచి ఉంటుంది. గబగబ తిరిగి మనం ఇలా వెళ్ళి అలా రావాలనుకుని మేము ఇలా వెళుతుంటామా, ఒక గుంపు ఇలా వచ్చేస్తాం. ఒక గుంపు నడవలేక మధ్యలోనే షార్ట్ కట్ తీసుకొని ఏంటండి వచ్చేసి ఆ తర్వాత అరిసెలు గారెలు ఏదైనా ఇస్తే ఆయాసపడేంత వరకు అరిసెలు దీనికి ఆ తర్వాత బయలుదేరి వచ్చేస్తూ ఉంటాం. సో 6 రోజులు ఒక్కొక్క రోజు చొప్పున ఒకటే పని. మీకు విసుగ్గా ఉండదా? ఏం పనులు ఇవన్నీ ఏం పనులు? విసుగ్గా ఉండదా? రోజు తిరిగి రావడం, మాటలేవు పాటలు లేవు ఏం లేవు, మౌనంగా తిరిగి రావడం. 7వ రోజు 7 పర్యాలంటే 7 రౌండ్ల ప్రాకారం అంతా తిరిగి రావాలి. జెరికో మేము వెళ్ళినప్పుడు ఆ శిథిలాలు ఇప్పటికీ ఉన్నాయి. ఆ ఎరికోలో ఆ కూలిపోయిన శిథిలాలు అక్కడక్కడ కనబడతాయి. 7 మార్లు తిరిగి వస్తే ఇక ఓపిక ఎక్కడుందండి? ఓపిక నశించినప్పుడు అప్పుడంటాడు మీరు ఆర్భటించండి. ప్రైజ్ ది లార్డ్. అంటే నా ఆర్భాటం వల్ల కూలిందని కూడా మనం అనుకోకూడదు. అర్థమైందండి? ఆయాస పడుతున్నాడు ఎట్లా ఆర్భటిస్తారు చెప్పండి? అర్థమైందండి? అలసిపోయిన వాడు ఆర్భాటం ఎలా ఉంటుంది చెప్పండి? అన్నం తిన్నవాడు కొంచెం ఉత్సాహంగా ఆర్భటిస్తాడేమో కానీ అలసిపోయిన వాడు ఆర్భాటం ఎలా ఉంటుంది అంటే నీ ఆర్భాటము వలన కాదు, నీ కేకల వలన కాదు, ఆయన సైన్యములకు అధిపతికు దేవుడు. చెప్పట్లు కూడా మొదలు గట్టిగా. సైన్యములకు అధిపతికు దేవుడు తన సైన్యాన్ని దేవుడు పంపబోతున్నాడు. తన సైన్య సమూహాన్ని దేవుడు పంపబోతున్నాడు. సైన్యములకు అధిపతికు దేవుడు, ప్రాకారములను పడగొట్టే దేవుడు నీ ముందర నడవబోతున్నాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. ప్రాకారం అలాగే కూలిపోయినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ తర్వాత వాళ్ళు ఆ ఎరికో పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నారు. ప్రేమైన వాళ్ళారా, మనం ఆరాధించే దేవుడు సైన్యములకు అధిపతికి దేవుడు. ఆయనకు ఒక సైన్యం ఉంది. భూలోకంలో మన ఒక సైన్యం, కానీ ఆయనకు ఒక బలమైన సైన్యం పరలోకంలో ఉంది. అది దేవదూతల సమూహం. ఆ దూతలు నిత్యము మనతో ఉంటారు. ఆమెను చెప్పండి గట్టిగా. భక్తులు చెప్పేది ఏంటంటే, పరిశుద్ధులు చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్క విశ్వాసికి కుడి వైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు, 2 దేవదూతలు ఉంటారంట. హల్లెలూయా. అదృశ్యంగా వాళ్ళు నీ ప్రక్కన ఉంటారు. అదృశ్యంగా నీ కంటి కనబడకపోవచ్చు కానీ నీ ప్రక్కన దేవుడు దూతల్ని నీకు పరిచర్య చేయట కొరకు, నీకు పరిచారం చేయట కొరకు దేవుడు తన దూతలను నీకోసం ఏర్పాటు చేశారు. నీ కుడి వైపున ఒక దూత, ఎడమ వైపున ఒక దూత ఎల్లప్పుడూ నిన్ను వాచ్ చేస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఏ అపాయం నీ గుడారాన్ని సమీపించకుండా, ఏ ప్రమాదం నీ దరి చేరకుండా అనుక్షణము నిన్ను కాపాడడానికి కోసం దేవుడు తన దూతల సైన్యమును నీ కోసం ఉంచాడు. ఆయన సైన్యములకు అధిపతికి దేవుడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా.
నీ పాదములకు రాయి తగలకుండా వాళ్ళు తమ చేతుల మీద నిన్ను ఎత్తుకుంటారు. ఇది నీవు నమ్మాలి. ఆమేన్. మన చుట్టూ దేవదూతల సమూహాన్ని ప్రభు ఉంచాడు. ఎలీషా చుట్టూ అగ్ని రథాలు, గుర్రాలు, అగ్ని రౌదులు ఉన్నారంట. ఎవరిళ్ళంటే దేవదూతల సమూహం. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. వాళ్ళు మామూలు రథాలు, గుర్రాలు, ఆయుధాలని ఏంటంటే సైనికులను తీసుకొచ్చారు. మరి బాబు కళ్ళు తెరిచి చూడరా, నేను కళ్ళు తెరిచి చూడమని ప్రార్థన చేస్తే కళ్ళు తెరిస్తే అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, అగ్ని రౌతులు, పర్వతం ఆయన చుట్టూ ఉందంట. ఇదే దేవుడు అనుగ్రహించే అద్భుతమైన కాపుదల. మనం ఆరాధించే దేవుడు, మనం నమ్ముకున్నవారు ఎవరు తెలుసండి? సైన్యములకు అధిపత్యగు దేవుడు. దూతల సమూహం ఉంది. ఆ దూతలు మనల్ని కాపాడుతుంటారు. రెండవదిగా దావీదు చరిత్ర మనం చూస్తే దావీదు అంటాడు, నీవు నీ ఆయుధాల మీద ఆధారపడి వస్తున్నావేమో, నీవు తిరస్కరించిన సైన్యములకు అధిపతిగా యెహోవా పేరట నేను నీ మీదకి వస్తున్నాను. చప్పట్లు కొడతాం అందరూ గట్టిగా, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆయుధాలు బలమైనవి కావచ్చు, నీ ఆయుధాలు బలమైనవి కావచ్చు. ఆ బలమైన ఆయుధాలు నన్ను తాకకుండా, ఆ బలమైన ఆయుధాలు నాకు హానిని తలపెట్టకుండా నీ మీద నేను విజయం సాధిస్తాను. ఎందుకంటే సైన్యములకు అధిపత్యకు దేవుని నామం, ఆయన నామం సైన్యములకు అధిపత్యకు యెహోవా. ఆయన నామాన్ని పట్టి నేను మీదకి వస్తున్నాను. నా దగ్గర ఏ ఆయుధాలు ఉండకపోవచ్చు. దావీదు దగ్గర పెద్ద ఆయుధాలు లేవు, కానీ యేసు నామం ఉంది, దేవుని నామం ఉంది, సైన్యములకు అధిపతికి యెహోవా అనే నామం ఉంది. మన దగ్గర వేరే వేరే ఆయుధాలు ఉండకపోవచ్చు. పాస్టర్ గారండి వాళ్ళలాగా నాకు మాటలు చెప్పడం రాదండి, నేను మాటలు మరాఠీని కాదండి, మాట్లాడడం నాకు రాదండి, తంత్రాలు రాదండి, నాకు మంత్రాలు ఇవన్నీ రాదండి, నాకు చేత కదండి పాస్టర్ గారు, నేను అమాయకురాలనండి, నేను అమాయకునండి, నాకు అలాంటి తెలివితేటలు లేవండి. మెడకేస్తే కాళ్ళకేస్తారు, కాళ్ళకేస్తే మెడకేస్తారు. వాళ్ళు ఏమైనా మాట్లాడతారు, నాకు అంత నాలెడ్జ్ లేదండి, అంత జ్ఞానం. పర్వాలేదు, నీ దగ్గర ఏ ఆయుధాలు లేకపోయినా పర్వాలేదు. నీకే ఆయుధాలు లేకపోయినా, శత్రు ఆయుధం బలమైన ఆయుధాలు అయి ఉండొచ్చు, కానీ నీ ముందర నడుస్తుండేది ఎవరు తెలుసండి? సైన్యములకు అధిపతిగా దేవుడు నడుస్తున్నాడు. నీకు ఒక ఆయుధాన్ని ఇచ్చాడు, అదే యేసు నామం అనే ఆయుధం. చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పండి. యేసునామం చెప్పండి. యేసునామం, 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 యేసునామం. యేసు అనే నామాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇదే మన ఆయుధం. ఆయన నామమున మనం ఏది అడిగినా మనకు అనుగ్రహించబడుతుంది. ఆయన నామములోని రక్షణ కలదు, ఆయన నామములోని స్వస్థత కలదు. అన్ని నామమును కన్నా పైనామం యేసునామం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ కూల్ డ్రింక్ షాప్లో వెళ్ళి, బాబు నాకు ఒక 2 కూల్ డ్రింకులు ఇవ్వండి అంటే పైసలు అడుగుతారు వాళ్ళు. అయ్యా మాకు అబ్రాం పాస్టర్ గారు పంపించాడు, అబ్రాం పాస్టర్ నా పేరు చెప్పమన్నాడు, కాబట్టి ఆయన పేరు చెప్తే మీరు డ్రింక్స్ ఇస్తారని అంటే, ఆహా అబ్రాం అని ఆయన పేరు చెప్పాడని నా పేరుని బట్టి అక్కడ 2 డ్రింక్స్ ఇచ్చారట. నా ఖాతాలో రాసి ఉంటారు అక్కడ, నాకు అక్కడ ఖాతా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అంటే మరి అమ్మినప్పుడు పైసలే కదండి, ఊరికే రాదు కదండి. ప్రైజ్ ది లార్డ్. డబ్బులు ఊరికేనే రాదని ఒక పెద్ద ఆయన అన్నాడు, కూల్ డ్రింక్ కూడా ఊరికేనే రాదు కదా అని నేను అంట. కానీ అబ్రాం అన్న చెప్పాడా, సరే తీసుకెళ్ళండి, నేను తర్వాత కనుక్కుంటాను. మనుషులు పేరు చెప్తేనే కొన్ని చోట్ల ఆయా పనులు జరుగుతుంటే, అన్ని నామముల కన్నా పైనామం యేసునామం, అన్ని నామముల కన్నా పైనామం యేసునామం. ఆ నామంలో మహిమ కలిగిన కార్యాలు జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా, ఒకటేమో ఆయన పేరు సైన్యములకు అధిపతికి యెహోవా. ఎన్ని సైన్యాలు ఉన్నాయి ఆయనకి? పరలోకపు సైన్యము, భూలోకపు సైన్యం మనం, పరలోకపు సైన్యం దేవదూతల సమూహం. 2 మాట, కీర్తనలు 84వ కీర్తన 2వ వాక్యం. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచు ఉన్నది. జీవము కలిగిన దేవుని దర్శించుట కొరకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు. ఎవరిని దర్శించడానికి? చెప్పాలి, నోరు తెరిచి. ఎవరిని దర్శించడానికి? నోరు తెరిచి అందరూ చెప్పాలి. చెప్పండి బ్రదర్, చెప్పండి. ఎవరిని దర్శించడానికి? మన దేవుడు ఎవరండి? చెప్పాలి. మన దేవుడు ఎవరు?
జీవము గల దేవుడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం. జీవము గల దేవుడు, సజీవుడైన దేవుడు, సజీవుడైన దేవుడు, సర్వయుగములలో సజీవుడైన దేవుడు. హల్లెలూయా. ఆయన జీవాన్ని ఇచ్చే దేవుడు, ఆయన మనల్ని జీవింపచేసే దేవుడు. నా విమోచకుడు సజీవుడు అంటాడు యోబు. నా దేహం ఇలాగే చీకిపోయినా పర్వాలేదు, కానీ నా విమోచకుడు సజీవుడు. ఆయన ఒకరోజు నా కోసం ప్రత్యక్షం అవుతాడు. నా దేహం ఇలాగే క్షీణించిపోయినా పర్వాలేదు, వేరొక దేహంతో, మహిమ కలిగిన శరీరముతో నా ప్రభు నేను చూస్తాను. ఎందుకంటే ఆయన సర్వయుగములలో సజీవుడై ఉన్నాడు. జీవం లేని వస్తువుని మనం ఆరాధించట్లేదు, జీవం లేని ఒక శవాన్ని మనం ఆరాధించట్లేదు. మనం ఆరాధించే దేవుడు సజీవుడు, మనం ఆరాధించే దేవుడు జీవము గల దేవుడు. జీవము కలిగిన దేవుణ్ణి దర్శించట కొరకు చదవండి మాట. జీవము గల దేవుని దర్శించట కొరకు నా హృదయమును, ఒకవైపున హృదయము, మరొకవైపున శరీరము ఆనందంతో కేకలు వేస్తుందండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కేకలు వేస్తుందంటే శరీరం, హృదయం కేకలు వేస్తుంది. ఎప్పుడు వెళ్ళి దేవుని సన్నిధికి వెళదాం ఆశ. పనులు ఎప్పుడు ఉంటాయి, గబగబ పనులు చేసేసి, గబగబ వంటలు చేసేసి, త్వరగా సిద్ధపడిపోయి, ముందుగానే ఆటో అబ్బాయికి ముందే చెప్పేట్టుంటారు, బాబు ఓ 10 నిమిషాల్లో వంట అయిపోతుంది, నీవు వచ్చి రెడీగా ఉండు. వంట అయిపోకుని ఆటోకి నానా కానీ త్వరగా బయలుదేరు. ఏంటమ్మా ఇంత తొందర? అక్కడ ఏమైనా మీకు కోటా బియ్యం ఏమైనా ఇస్తున్నారా, రేషన్ బియ్యం ఏమైనా ఇస్తున్నారా, ఆడవాళ్ళకి ఏమైనా బహుమతులు ఇస్తున్నారా, లేకపోతే బంగారం ఏమైనా వచ్చారు? జీవము కలిగిన దేవుని దర్శించడం కొరకు నేను దేవుని మందిరానికి వెళుతున్నాను. నా శరీరము, నా హృదయము కేకలు వేస్తుంది ఆనందంతో. దేహము, శరీరము, హృదయం కేకలు వేయాలి. ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. గగనము చీల్చుకొని, గనులను తీసుకొని, నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. గగనము చీల్చుకొని, గనులను తీసుకొని, నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది. నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది. గగనము చీల్చుకొని, గనులను తీసుకొని, నన్ను కొనిపోవరానే ప్రాణప్రియుడా యేసయ్యా. నీ కృపా బాహుల్యమే ఐశ్వర్యమునిచ్చినది, తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది. నీ కృపా బాహుల్యమే, అందరు, తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది. అక్షయమైన దేహముతో, అక్షయమైన దేహముతో, అనాది ప్రణాళికతో నీతో నేనుందును. సియోనులో నీతో నేనుందును. గగనము చీల్చుకొని, గనులను తీసుకొని, నన్ను కొనిపోవరానై ఉన్న ప్రాణప్రియుడా యేసయ్యా. గగనము చీల్చుకొని, గనులను తీసుకొని, నన్ను కొనిపోవరానై ఉన్న ప్రాణప్రియుడా యేసయ్యా. నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది. నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది. గగనము చీల్చుకొని, గనులను తీసుకొని, నన్ను కొనిపోవరానై ఉన్న ప్రాణప్రియుడా యేసయ్యా. గగనము చీల్చుకొని, గనులను తీసుకొని, నన్ను కొనిపోవరానై ఉన్న ప్రాణప్రియుడా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. జీవము గల దేవుని దర్శించట కొరకు దేహము, శరీరం కేకలు. ఎందుకంటే మన దేవుడు జీవము గలవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జీవము గల దేవుడు ఏం చేస్తాడంటే, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 25
త్వరగా చదవాలి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 25. చావనేలా ఈ గొప్ప అగ్ని మమ్మును దహించును, మేము మన దేవుడైన యెహోవా స్వరము ఇక వినిన ఎడల చనిపోదుము. మా వలె సమస్త శరీరులు మరి ఎవడు సజీవుడైన దేవుని స్వరము. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన దేవుడు జీవము గలవాడు. ఆయన తన స్వరాన్ని మనకు వినిపిస్తాడు. హల్లెలూయా. మధురమైన నీ మాటల సవ్వడి వినగా. హల్లెలూయా. ఆయన స్వరాన్ని వినిపిస్తాడు. ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన జీవము గలవాడు, ఆయన సజీవుడు అనే దాని గుర్తు ఏంటంటే ఆయన మనతో మాట్లాడతాడు. ఏలియా, ఇక్కడేం చేస్తున్నావు? నీవు ఉండాల్సింది ఇక్కడ కాదు, ఇంకా నీవు చేయవలసిన పనులు చాలా. ప్రభువా, అవన్నీ చెప్పొద్దు, లే పైకి లే. ఇక్కడేం చేస్తున్నావు? గుహలో దాగి ఉండడానికి కోసం పిలిచానా? ఇక్కడేం పని నీకు? రాజులు అభిషేకించాలి, ప్రవక్తలు అభిషేకించాలి. ఏలియాను వెతుక్కుంటూ వెళ్ళి మాట్లాడిన దేవుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆదామా, ఎక్కడున్నావు? చక్కని కుమారుడా, నీవు ఎక్కడున్నావు? నీవు దిగంబరివై ఉన్నావని నీకు చెప్పింది ఎవరు? ఆదామా. మాట్లాడే దేవుడు. అబ్రహామా, అబ్రహామా అని పిలిచిన దేవుడు. సమూయేలు, సమూయేలు అని దీపం ఆరిపోక మునుపు దేవుని మందులో ఉన్న సమూయేలుతో మాట్లాడిన దేవుడు. గనులతో మాట్లాడాడు, సామాన్యులతో మాట్లాడాడు. సముద్ర తీరాన చేపలు పెట్టుకుంటే జాలలతో దేవుడు మాట్లాడాడు. గవర్నమెంట్ ఆఫీసర్లతో దేవుడు మాట్లాడాడు. పిలాతు ఎదుట నిలబడి మాట్లాడాడు. మనం ఆరాధించే దేవుడు మాట్లాడే దేవుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నిశ్చయముగా ఈ ప్రశస్త రాత్రి జీవము గల దేవుని దర్శించడానికి వచ్చిన నీతో ప్రభు మాట్లాడును గాక. చాలామంది సాక్ష్యాలు ఇస్తుంటే, సాక్ష్యాలు చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. చావు అంచనా వెళ్ళిపోయావు. ఆనాడు దేవుడు మాట్లాడిన మాట, అబ్రాహాము గారు మాట్లాడిన మాటలు కాదు, దేవుడు మాట్లాడిన మాట. అబ్రాహాము గారికి ఏం తెలుసు చెప్పండి? ఆయన దేవుని మీద. అబ్రాహాము గారి మాట వినడానికి రావద్దు, దానివల్ల మీకు ఏ ప్రయోజనం ఉండదు. దేవుని మాట. ఈరోజు ఎవరు వర్తమానం ఏంటి? అబ్రాహాము గారు అంటే అయితే వెళదాం రండి అని కొందరు. పాస్టర్ గారండి మీ బోధ అంటే మా ఆయనకి చాలా ఇష్టం అండి. పాస్టర్ గారండి మీ బోధ అంటే మా ఆవిడ గొంతు కోసేసుకుంటుందండి, అంత ప్రేమ అండి అసలు మీ మాటలు అంటది. నా మాట వినడం వల్ల గొంతు కోసుకోవడం తప్ప కుట్లు వేసుకునేదే ఉండదు. నా మాటల వల్ల మీకు ఏ ప్రయోజనం ఉండదు. దేవుని సన్నిధికి వెళుతున్న జీవము గల దేవుడు నాతో మాట్లాడాలి. జీవము కలిగిన దేవుడు నాతో మాట్లాడాలి. జీవము కలిగిన దేవుడు నాతో మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. త్వరగా యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది కనుక జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడని, జీవము కలిగిన దేవుడు మీ మధ్య ఉన్నాడని ఆయన నిశ్చయముగా నీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టునని మీరు తెలుసుకొందురు. ఆయన జీవము గల దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. ఆయన మీ శత్రులందరినీ మీ ఎదుటి నుండి దేవుడు వెళ్ళగొట్టబోతున్నాడు. పక్కన వాళ్ళని చూసి శత్రులు మీ ఎదురు నుండి వెళ్ళగొట్టబోతున్నాడు అని చెప్పండి. మిమ్మల్ని వెంటాడుతున్న శత్రులు 7 జాతుల వాళ్ళు వెళ్ళగొట్టబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. తరతరాలుగా కనాన్లో ఉండిపోయారు వాళ్ళు, 7 జాతుల వాళ్ళు. అక్రమాలు, అమోరీల అక్రమం ఇంకా సంపూర్తి కాలేదని బైబిల్లో మనం చూస్తాం. అక్రమకారుల వాళ్ళు 7 జాతుల వాళ్ళు దేశాన్ని కంపు చేస్తూ వచ్చారు, దేశాన్ని నాశనం చేస్తూ వచ్చారు. ఆ దేశానికి వెళతామా లేదన్న డౌట్లో వెళ్ళున్నారు. డౌట్ వద్దు, అనుమానం వద్దు. ఎందుకంటే జీవము గల దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. జీవము గల దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. ఆ జీవము కలిగిన దేవుని దర్శించడానికి కోసం మీరు ఉత్సహించండి, సంతోషించండి. 7 జాతులు వాళ్ళని దేవుడు వెళ్ళగొడతాడు. అంటే ఎక్కడో ఏదో ఏరియాలో ఉన్నారేమో అనుకో, మనలోనే ఈ 7 జాతులు వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ స్వభావాలు ఉండొచ్చు. ఆ స్వభావాలన్నిటిని దేవుడు వెళ్ళగొట్టునుగాక. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ప్రకటనలు 1వ అధ్యాయం 18వ వచనం. త్వరగా
మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను జీవించువాడను మృతుడనైతిని గాని యుగ యుగములలో సజీవుడనై ఉన్నాను. మరణము యొక్కయు పాతాళము యొక్క తాళపు చెవులు నా ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. దేవుడి దగ్గర తాళపు చెవులు ఉన్నాయంట. దేని తాళపు చెవులు? ఒకటి మరణము, రెండవదిగా పాతాళం. మరణపు తాళపు చెవి, పాతాళపు తాళపు చెవి సాతాను దగ్గరికి వెళ్ళిపోయింది. ఒకప్పుడు ఆదాము పాపం చేయడం వల్ల వాడి చేతులకు వెళ్ళిపోయింది. పాతాళానికి ఎవరినైనా ఆయన లాక్కి వెళ్ళిపోతాడు, ఎవరైనా చంపుతాడు సాతాను గాడు. ఎందుకంటే మరణపు తాళపు చెవి ఆయన దగ్గర ఉంది, పాతాళపు తాళపు చెవి ఆయన దగ్గర ఉంది. యేసుప్రభు ఎప్పుడైతే మరణించి సమాధి చేయబడి మూడో దినమైన పునరుద్ధానుడై లేచాడో, లేకపోతే ఆయన మరణించి సమాధిలోనికి దిగాడో, అక్కడికి వెళ్ళి హలో మర్యాదగా తాళపు చెవి పెట్టు. ఏం తాళపు? మరణపు తాళపు చెవి ఇక్కడ, పాతాళపు కీస్ ఇచ్చేసి ఇటు పెట్టు, మర్యాదకి ఇటు పెట్టు. అది కాదయ్యా, నేను నోరు మూసుకొని ఇక్కడ పెట్టు, ఎందుకంటే మరణపు ముళ్ళు నేను విరిచాను. చప్పట్లు కూడా మొదలు కట్టి సజీవుడైన దేవుడు. అందుకే భక్తులు అంటారు, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం, మరణాన్ని గురించిన భయం మాకు లేనే లేదు. చప్పట్లు కూడా మొదలు గట్టిగా మరణించినప్పుడు ఏడ్చి ప్రలాపించడం కాదు, మరణించినప్పుడు మనం సెలబ్రేషన్ చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మరణించినప్పుడు సరే, మనుషులు దూరమైనప్పుడు బాధగా ఉన్నప్పటికీ అదొక సెలబ్రేషన్, ఎందుకంటే మహిమలో ప్రవేశించారు. అమెరికా పంపించినప్పుడు ఏడ్చుకుంటూ పంపిస్తారా? నానా జాగ్రత్త, అమెరికా వెళ్తున్నా జాగ్రత్త నానా, మంచిగా వచ్చేటప్పుడు నాకేమైనా తెస్తావా, నేను దుబాయ్ వెళ్తున్నాను ప్రార్థన చేయడంటే, అన్న దుబాయ్లో సెంట్లు బాగుంటుందంట, ఒక 10 బాటలు పట్టుకొస్తారు. 10 బాటలు అంటారు. అన్నెట్టు తీసుకొస్తారు, 10 తీసుకురండి అన్న, నెలకు ఒకటి. ప్రైజ్ ది లార్డ్. ఏడుస్తూ పంపిస్తారా? ప్రలాపించి పంపిస్తారా? సెండప్ ఇవ్వడానికి వస్తారు. ఫుల్ అసలు విదేశాలకు వెళ్ళేది మనమైతే ఏంటండి, మమ్మల్ని పంపడానికి వచ్చిన వాళ్ళు ఇంకా మరీ ఉత్సాహంగా ఉంటారు. అమెరికా పంపడానికి మనం అంత ఉత్సాహంగా ఉంటే, పరలోకానికి పంపించేటప్పుడు మనం ఇంకెంత ఉత్సాహంగా ఉండాలి. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. మరణపు తాళపు చెవులు ఆయన దగ్గర ఉంది, ఆయన సజీవుడు. పాతాళపు తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయి. ఆమేన్. రెండో ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు అండమాన్ ఉంది కదండి, అండమాన్ నికోబార్ ఉంది కదండి. మన మందిరం స్టైల్ కూడా, విధానం కూడా అండమాన్ జైలు టైప్లోనే. ఒక్క చోట నిలబడితే ఏ ఖైదీ సెల్ నుండి బయటకు వచ్చినా ఆ టవర్లో నిలబడి చూస్తే కనబడుతుంది. అట్లా దాన్ని మనసులో పెట్టుకుని అన్న ముందు ఈ 3 వింగ్లు ఏర్పాటు చేశారు. వింగ్స్ 3 చేశారు. ఇక్కడ ఫుల్ ఫిట్ మీద నిలబడితే ఎక్కడ కూర్చున్నాడైనా కనబడాలని. అండమాన్ నికోబార్. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు అండమాన్ నికోబార్ వచ్చేసి జపాన్ వాళ్ళ స్వాధీనంలో ఉండేదంట. మన దేశాన్ని బ్రిటిష్లు పరిపాలించారు. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు కొంతకాలం జపాన్ వాళ్ళ స్వాధీనంలో ఉన్నప్పుడు అక్కడ చాలా రక్తపాతం జరగడం, చాలామందిని చంపడం, స్త్రీల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించడం, ఇట్లా దుర్మార్గమైన కార్యాలు జరుగుతుంది. యుద్ధం జరిగిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు చూడండి మొత్తాన్ని స్వాధీనపరుచుకొని తాళపు చెవులన్నీ ఇవ్వండి అని తీసుకున్నారండి. ప్రైజ్ ది లార్డ్. సాతాను చేతులు ఒకప్పుడు మనం ఉన్నామే, మన మీద సాతాను పెత్తనాలు, మనల్ని పాతాళాన్ని త్రోయాలని వాడు ప్రయత్నించాడు, మనల్ని చంపాలని ప్రయత్నించాడు. దేవుడు సాతాను మీద యుద్ధం చేసి జీవము గల దేవుడు అతని క్రియలన్నిటిని అణచివేసి తాళపు చెవులు దేవుడు స్వాధీనపరచుకున్నాడు. చెప్పకూడదు మొదలు గట్టిగా. మన దేవుడు ఎవరండి? ఒకటి సైన్యములకు అధిపత్యకు దేవుడు, రెండవదిగా జీవము కలిగిన దేవుడు. ఇంకొక మాట కూడా చెప్పనా? చదవండి. 84వ కీర్తన 3వ వచనం. సైన్యములకు అధిపతివగు యెహోవా నా రాజా నా రాజా నా దేవా. స్తోత్రం చెప్పండి గట్టిగా. మూడోదిగా ప్రియులు ఆయన ఎవరు తెలుసండి? ఆయన మనకు రాజు, ఆయన మనకు దేవుడు. దేవుడే మనకు రాజు, రాజాది రాజు అయిన, ప్రభువులకు ప్రభు అయిన ఆయన మనల్ని పరిపాలించే రాజు. ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుందండి. 19వ అధ్యాయము 15వ వచనం అనుకుంటాను. 19వ అధ్యాయం 15వ వచనం చదవండి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము, ఆయన నోటి నుండి వాడిగలిగిన ఖడ్గము వెడలుచున్నది.
ఇనప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుడు. తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును. చెప్పండి, చదవండి. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువు అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి. ఆయన రాజులకు రాజని, ప్రభువులకు ప్రభు అని ఆయన నామము ఆయన వస్త్రము మీదను ఆయన తొడ మీదను వ్రాయబడి ఉందంట. 2 చోట్ల ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని. ఒకటి ఆయన వస్త్రం మీద ఏంటండి వ్రాయబడింది, రెండవదిగా ఆయన తొడ మీద వ్రాయబడి ఉంది. వస్త్రము అనేది స్వభావానికి సాదృశ్యం. ప్రైజ్ ది లార్డ్. మనం ఆరాధిస్తున్న దేవుని యొక్క స్వభావం రాజ స్వభావం. స్తోత్రం చెప్పడం గట్టిగా. రాజు యొక్క స్వభావం. మన రాజు ఎవరు తెలుసండి? ఆయన స్వభావం ఏం తెలుసండి? ఆయన సాత్వికుడను దీన మనస్సు గలవాడు. నీ రాజు నీ ఎందుకు వస్తున్నాడు? ఆయన దీన మనస్సు గలవాడు, ఆయన సాత్వికుడు. అదే పాట నేను ఎందుకు పాడాను నాకు అర్థం కాలే. ఆ పాట సాత్వికమైన పరిచర్యలు నీవి, సాత్వికమైన సాత్వికమైన. ఆయన సాత్వికుడు దీన మనస్సు. సాత్వికంతో మనం పరిపాలించగలుగుతామా చెప్పండి? సాత్వికంగా ఉంటే మనం పరిపాలించగలుగుతామా? కయ్యాన్ని కాలు దువ్వాలి, ముఖం మీద కొడతాను, చెంపల మీద కొడతాను అంటారు. నీ అంతు తెలుస్తాను, నా జోలికి వస్తే నీ అంతు తెలుస్తానరా? అసలు ఎవరు అనుకుంటారు నేను రాజుని రాంటుంటారు. మన దేవుడు సాత్వికుడును దీన మనసు. గాఢ మీదకి ఎక్కి ప్రయాణం. యేసు ప్రభుకి వ్యతిరేకంగా ఎన్నెన్నో లేచినాయి, కానీ ఆయన సాత్వికంగానే సాగిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన నీ మీద జనులు చెడ్డ మాటలల్లా పలికి మిమ్మల్ని దూషించి మీ మీద చెడ్డ మాటలను పలికినప్పుడు మీరు సంతోషించండి. పరలోకమందు మీ ప్రతిఫలము మీ ఫలము అధికమవుతుంది. ఆమేన్. ఆయన పరిపాలనలో ఉన్నవాళ్ళు దూషించిన, అపహసించిన, చెడ్డ మాటలన్నీ పలుకుతున్నా కూడా సంతోషించాలే తప్ప మనం గొడవకు దిగకూడదు. సంతోషించండి, ఆనందించండి. మనకు పరలోకంలో ఫలాన్ని దేవుడు, మన రాజు ఎవరు తెలుసండి? సాత్వికుడైన రాజు, దీన మనస్సు గలవాడైన రాజు మన రాజు. ఒకటి ఆయన వస్త్రం. ఆయన వస్త్రం అనేది ఆయన స్వభావాన్ని సూచిస్తుంది. రెండవదిగా ఆయన తొడ మీద రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని రాశారు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రియులారా, బలమైన రాజు అయిన. చప్పట్లు కూడా మందరు గట్టి 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 గట్టి. సాత్వికుడైన రాజు, బలమైన రాజు. ఇది ఎలా సాధ్యం అండి? బలమున్నవాడు ఆగుతాడా చెప్పండి? బలవంతుడు ఆగుతాడా చెప్పండి? ఆయనలో బలం ఉంది, రెండవదిగా ఆయనలో సాత్వికం ఉంది. సాత్వికుడుగా ఆయన పరిపాలిస్తాడు తన ప్రజల్ని. సాత్వికుడుగా తన ప్రజలకి న్యాయం తీరుస్తాడు. సాత్వికుడుగా దేవుడు పరిపాలిస్తాడు. సాత్వికుడుగా మన ముందర ప్రభు నడుస్తాడు. అదే సమయంలో ప్రియులారా, మనకు ఒక ఆపద, అపాయం, పోరాటం వచ్చినప్పుడు ఆయన బలమైన దేవుడిగా ప్రత్యక్షమవుతాడు. బలమైన దేవుడిగా ప్రత్యక్షమవుతాడు. శత్రుల గుండెలో గుర్రాలు పరిగెత్తేటట్లుగా ప్రభు చేస్తాడు. శత్రువుల ఆలోచనలన్నిటి కూడా దేవుడు చెదరగొడతాడండి. శత్రుక్రియలన్నిటి చిన్నాభిన్నమయ్యేటట్లుగా ప్రభు చేస్తాడు. హల్లెలూయా. ఆయన సాత్వికుడైన రాజు, రెండవదిగా బలమైన రాజు. ఇప్పుడు చెప్పండి, మనం ఏమేమి ధ్యానించాం? ఒకటి సైన్యములకు అధిపతికి యెహోవా, రెండవదిగా జీవము గల దేవుడు, మూడవదిగా ఆయన మన రాజు, మన దేవుడు. చివరి మాట 84వ కీర్తన 11వ వచనం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించువాడును, యథార్థము ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ప్రియులారా, ఇక్కడ 4వదిగా ఆయన గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఒక మాట ఏంటంటే ఆయన సూర్యుడును కేడెమునై ఉన్నాడు. కేడెము అంటే అది సంరక్షణ, డాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక యుద్ధ వీరుడి దగ్గర ముఖ్యమైన 2 ఆయుధాలు ఉంటారు. ఒకటి కత్తితో ఖడ్గం తీసుకొని యుద్ధం చేస్తారు. రెండవదిగా డాలు, కేడెము, డాలు. ఒక చేతిలో డాలు ఉంటుంది. ఏంటండి డాల్ అంటే బొమ్మ కాదు. ఒక చేతిలోమో కేడెము డాలు ఉంటుంది, ఇంకొక చేతిలోమో ఖడ్గం ఉంటుంది. ఖడ్గంతో యుద్ధం చేస్తాడు. శత్రు బాణాలు ప్రయోగించినప్పుడు ఆ కేడె మీద అడ్డం పెట్టుకొని
తను కాపాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. మనం ఆరాధించే దేవుడు ఎవరు? ఆయనే సూర్యుడును మనకు కేడమునై ఉన్నాడు. ఆయనే మన సంరక్షకుడు. ఆయనే మనల్ని కాపాడే దేవుడు. శత్రువులు అగ్ని బాణాలు మన మీద విసురుతున్నప్పుడు ఆయనే మనకు ఒక డాలుగా, ఒక కేడెముగా ఉండి అగ్ని బాణాలు నిన్ను తాకకుండా, నిన్ను అంటకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. శత్రు అగ్ని బాణాలు ప్రయోగిస్తూ ఉంటాడు. ఇశ్రాయేల్ దేశం చాలా చిన్న దేశం. ఆ దేశంలో చూడండి, ఒకవైపున ఐగుప్తు, ఇంకొక వైపున యోర్ధాను, ఇంకొక వైపున సిరియా, ఇంకొక వైపున సౌదీ. ఇట్లా ఆ ఇశ్రాయేల్ దేశం చుట్టూ పలు విధమైన శత్రు దేశాలు ఉన్నాయి. ఆ శత్రువుల మధ్యలో ఒక చిన్న దేశం ఇశ్రాయేల్ దేశం. ఆమెను చెప్పండి గట్టిగా. మనకు ఒక్క శత్రువు ఉంటేనే నిద్ర పట్టదండి. మీ పక్కింటి ఒక ఆమె శత్రువు నేను చూస్తే ఊరికే వదరబోతూ మాట్లాడుతుంటుంది. ఆ వాగి నిద్రపోతుంది, కానీ నీవు ఆ వాగుడు విని నిద్రపోగలుగుతున్నావు. ఆమె వాగి దుమ్మెత్తి పోసి దూషించి పనికిమాల మాటలని చెప్పి కమ్మగా బిర్యానీ తెచ్చుకొని తిని ఆమె పడుకొని నిద్రపోయింది. నీకేమో ఆ మాటలు విని నిద్ర పట్టట్లా, అలాగే కూర్చొని. ఏమైందమ్మంటే సెన్సిటివ్ పాపం. ఏం చేద్దామండి? ఏమైందమ్మంటే ఏదో చెప్పమ్మా అంటే, నేను చెప్పలేనయ్యా, మీ నాలంత ఆశ ఉంటే రేపు ఇదే టైంకి రా. మరలా స్టార్ట్ చేస్తుంది. ఆమె తిట్టి తిని నిద్రపోతుంది. ఆ తిట్లు తిని మనం నిద్రపోలేము, అంతే. నేనేం చేద్దాం? మన సెన్సిటివ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవైపున ఐగుప్తు, ఇంకొక పైన జోర్డాన్, ఇంకొక పైన సౌదీ అరేబియా, మరొక సిరియా. ఇటు చుట్టూ శత్రువులు. ఆ చుట్టూ శత్రువుల మధ్యలో వీళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు? ఆ కంట్రీ డెవలప్ అవడానికి అంటే వాళ్ళ ధైర్యం ఏంటి, వాళ్ళ ధీమా ఏంటి, వాళ్ళ జనాభా ఏంటి? ఇంకా చెప్పనండి, వాళ్ళ ఆడపిల్లలు కూడా మిలిటరీలో పనిచేస్తారు. వాళ్ళ ఆడపిల్లలు అంటే వాళ్ళకి జనాభా తక్కువ కదండి, సంఖ్య తక్కువ, కాబట్టి మగపిల్లలే కాదు మిలిటరీలో ఉండడం, ఆడపిల్లలు కూడా గన్లు తగిలించుకొని తిరుగుతూ ఉంటారు. ఆ యెరూషలేం యాత్రకు వచ్చిన వాళ్ళకి తెలుసండి, ఆడపిల్లలు కూడా ఖచ్చితంగా మిలిటరీలో ఉండాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు ఒక థాట్ వస్తుంది, చూద్దాం దేవుని చిత్తం అయితే. మినిస్ట్రీ అనే మిలిటరీలో మిమ్మల్ని జాయిన్ చేయాలి. మినిస్ట్రీకి ఒక మిలిటరీని పెట్టి, అంటే మిలిటరీ అంటే మళ్ళీ యుద్ధాలు చేయాలేమో, కళ్ళలో కారం కొట్టాలేమో, అవి కాదు. మిలిటరీ లాగా ఉండి పరిచర్య చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ పరిచారకులు ఉన్నారు కదండి, అట్లా. మరి ముసలోళ్ళు కాకుండా హుషారుగా చురుగ్గా ఉండేవాళ్ళని సంవత్సరానికి ఒక టీంని ఏర్పాటు చేసి వాళ్ళు ఆ సంవత్సరం అంతా పరిచర్య చేయాలి. ప్రైజ్ ది లార్డ్. తప్పనిసరి ప్రతి ఇంట్లో నుండి ఒకరు పరిచర్య చేయాలి. ఎలా ఉందండి ఆలోచన? సూపర్ కదండి. ఏదైనా సూపరే. మన మినిస్ట్రీ అనే మిలిటరీలో మనం జాయిన్ అయ్యి పని చేయాలి. చిన్న సమూహం, చిన్న గుంపు, కానీ ఏమాత్రం భయం లేదండి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ ధైర్యం వాళ్ళ ఆయుధాలు కాదు, వాళ్ళ ధైర్యం వాళ్ళ డబ్బు కాదు, వాళ్ళ ధైర్యం వాళ్ళ జ్ఞానం కాదండి, వాళ్ళ ధైర్యం దేవుడే. చెప్పట్లు కూడా అందరూ గట్టిగా. దేవుడే మా కేడెము, దేవుడే మా రాజు, దేవుడే మా సూర్యుడు, దేవుడే మా కేడెమని ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఇశ్రాయేలును కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. ప్రేమైన వారరా, దేవుడు మన కేడమై నిలబడతాడు. అగ్ని బాణాలు శత్రువు ఒకవేళ ప్రయోగిస్తాడేమో కానీ అది నిన్ను అంటకుండా శత్రువుకు నీకు మధ్యలో దేవుడు ఒక కేడమై నిలబడబోతున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఓసారి ప్రియులారా, ఒక ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉందండి. ఇశ్రాయేల్ ప్రజలకి సంవత్సరంలో జరిగే పండుగలు ఉంటే దాంట్లో ఉపవాస ప్రార్థన, ప్రాయశ్చిత్తార్థ పండుగ అని అంటారు. అలా ఒక ఫాస్టింగ్, దేశమంతా ఉపవసించి దేవుని సన్నిధిలో ఉన్నారు. ఇశ్రాయేల్ దేశమంతా ప్రార్థనలో ఉన్నారు. శత్రువు కుళ్ళుబోతు కదండి, కుట్రపూరితోడు కదండి, న్యాయం ఉండదు వాడికి నీతి ఉండదు. వాడు నీతిమంతుడు కాదు, వాడు దుష్టుడు. వాడికి ఒక నీతి ఉండదు, రాజనీతి అనేది లేదు. యుద్ధం అంటే దానికి ఒక రాజనీతి ఉంటుంది, నీతి ఉండదు, క్రమం ఉండదు. శత్రు
వీళ్ళని మామూలుగా అయితే మనం ఓడించలేమని వాళ్ళందరూ ఉపవాస ప్రార్థనలు ఉన్నప్పుడు ఆయుధాలు పట్టరు వాళ్ళు. ఉపవాస ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థనే. ఆయుధాలన్నీ కూడా అందరూ టోటల్ దేశమంతా ఉపవసించి ప్రార్థన చేస్తున్నారు. ఆయుధాలు ఎవరు చేతపట్టరు. ఇదే టైంకి వాళ్ళు ఫాస్టింగ్ పీరియడ్ ఎప్పుడో చూసుకొని అప్పుడు దాడులు చేయడానికి శత్రులందరూ వచ్చేసి ఇజ్రాయెల్ దేశాన్ని ముట్టడి వేశారు. వాస్తవంగా జరిగింది ఇది కట్టుకథలు కాదండి, చరిత్రలో జరిగింది. శత్రులందరూ వచ్చి ముట్టడి వేశారు. వీళ్ళందరూ దేవుని సన్నిధి నుండి ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు ఆ శత్రువులను తరమాలి. ఎవరు తరమాలి? ఇప్పుడు వీళ్ళందరూ ప్రార్థనలో ఉన్నారు. ఇప్పుడు ఉపవాస ప్రార్థన వదిలేసి వాళ్ళ వ్రతాన్ని విడిచిపెట్టి వాళ్ళు ఆయుధాలు ధరించుకొని శత్రువు మీదకి వెళ్ళలేరు. కానీ వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారండి. ఎక్కడో కొండలో నుండి కందిరీగలు బయలుదేరిందండి. కందిరీగలు బయలుదేరింది. ఇది 1, 2 కాదండి, గుంపులుగా కొండల్లో నుండి కందిరీగలు వచ్చి శత్రులతో యుద్ధం చేస్తే వాళ్ళు పారిపోయారండి. కందిరీగలు వాళ్ళని తరిమింది. చరిత్రలో రాయబడింది ఆ సంభవం, చరిత్రలో రాయబడింది. ఎందుకంటే దేవుడు అంటాడు, నేనే మీకు కేడెమునై ఉన్నాను. హల్లెలూయా. అబ్రహామా, నేనే నీ కేడెమును, నేనే నీ బహుమానమై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. నీ కేడెమును, నీకు ఔన్నత్యాన్ని కలిగించువాడను నేనే నీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనల్ని కాపాడని దేవుడు ఉన్నాడు. పక్కన వాళ్ళు చూసినప్పుడు ఆయన నిన్ను కాపాడుతాడు. ప్రభు నిన్ను కాపాడుతాడు. నీ కుటుంబాన్ని ప్రభు కాపాడుతాడు. దిగులు ఎందుకు? 84 కీర్తన పాడుకోండి. ఆయనే మన కేడెమునై ఉన్నాడు. ఆ దేవుడిని మనం నమ్ముకున్నామండి. మనం నమ్ముకున్న దేవుడు ఎవరు తెలుసండి? ఆయన మన కేడెమని ఆయన నమ్మాం. మనం సైన్యములకు అధిపతి అని ఆయన మనం నమ్మాం. ఆయన జీవము గల దేవుడని మనం ఆయన్ని నమ్ముకున్నాం. ఆయనే నీ రాజు, ఆయనే నిన్ను పరిపాలిస్తాడు. హల్లెలూయా. ఆయన నీ పక్షమై యుద్ధం చేస్తాడు. శత్రు అగ్ని బాణాలు నిన్ను తాకకుండా ఆయన నీకు డాలై కేడమై నిలబడతాడు. హల్లెలూయా. కనుక ఆయన్ని మనం నమ్ముకుందామండి. నరుడు నమ్మదగిన వాడు కాడు. ఏందో లోకంలో కొన్ని మాటలు వింటుంటే నిజంగా నిరుత్సాహం చేస్తుంది. నమ్మిన మనుషులే తీసుకెళ్ళి ముక్కలుగా నరకడం, చంపడం. అసలు ఇంత క్రూరంగా, ఇంత కిరాతకంగా మనుషులు ఎలా మారారు? ఇంత దుర్మార్గతనం ఎలా చోటు చేసుకుంటుంది? ఒక చిన్న పాపని, ఒక 10 years old ఒక చిన్న పాపని, ఒక 10th class చదివే కుర్రోడు కత్తితో పొడిచి చంపేసి. ఇవన్నీ కూడా వింటున్నప్పుడు మనుషులు ఎట్లా మారుతున్నారు? ఎవరు నమ్మాలి? పక్కింటి కుర్రోడేనంట, పక్కింటి అందరి మీద అనుమానించారు. వాడి మీద ఎవరు అనుమానిస్తారంటే 10th class చదివే పిల్లడి మీద. ఆ తర్వాత ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏ నరుడు నమ్మదగినవాడు కాదు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు కూడా తెలియట్లేదు. అట్లని మనుషుల్ని నమ్మకుండా ఉండలేము కదా. మన మనుషులం, జంతువులు కాదు, మనుషులం. కాబట్టి మనిషికి మనిషి యొక్క సహాయం సహకారం కావాలి. కానీ పరిస్థితులు ఏ నరుడు నమ్మదగినోడు కాదు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఆపత్కాలంలో నమ్మకదగిన సహాయకుడు. నేను అందరికీ ఒకటే చెప్తాను, అందరినీ ప్రేమించండి, దేవుని మాత్రమే నమ్మండి. అందరిని ప్రేమించండి, అందరిని అనుమానించమని నేను చెప్పట్లా. అందరిని ప్రేమించండి, దేవుని నమ్మండి. మనుషులు ఏదైనా మనకు మోసం చేసిన పెద్దగా మీరు అప్పుడు ఫీల్ అవ్వకుండా ఉంటారు. ఎందుకంటే అబ్రహాం పాస్టర్ గారు మాకు ఎప్పుడో చెప్పాడు, మనుషులు నమ్మదగిన వాళ్ళు కాదని. అంతేరా, నీ బతుకు అంతే, పో. ప్రైజ్ ది లార్డ్. నన్ను మోసం చేశారు, నన్ను నమ్మి ఆ ఫీలింగ్ మనకు ఉండదు. అప్పుడు అబ్రహాం పాస్టర్ గారు మాకు ఎప్పుడో చెప్పాడు, బైబిల్ ఉన్న భక్తులు ఎప్పుడో రాసి పెట్టారు. వాళ్ళు రాశారు, మా అయ్యగారు మాకు బోధించాడు. ఏ నరుడు నమ్మదగిన వాడు కాడు, ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు ఆయనే. మనం ఎవరిని నమ్మామో తెలుసండి? ఆయన సైన్యములకు అధిపత్యగు దేవుడు, ఆయన జీవము గల దేవుడు, ఆయనే మన రాజు, మన దేవుడు. ఆయన మనకు కేడెమునై ఉంటాడు, సూర్యుడై ఉంటాడు, కృపనిస్తాడు, ఘనతనిస్తాడు. ఏ మేలు చేయక మానడు ఆయన. చెడు చేయడం ఆయనకి చేత కాదండి, అంతేకాదు. హల్లెలూయా. మా అమ్మ అంటూ ఉండేది, అరే నాకు చిన్న వంటలు రావు, పోంటారా బాబు, చిన్నగా ఒక గుడ్డేసి ఒక ఆమ్లెట్ వేసుకోవాలంటే మీరే వేసుకుని సావండి, నాకు సంబంధం లేదు. నేను ఆమ్లెట్ వేయాలంటే 4 గుడ్లు ఉంటుంది. నేను వంట చేయాలంటే అంత ఉండాలి సరుకు. నేను ఇట్లా టీ స్పూన్తో వేయడం అవన్నీ నాకు కుదరదు. నాది పెద్ద చెయ్యి, నా వల్ల కాదు. మీకు అలా లైట్గా స్టైలిష్గా వండుకోవాలనుకుంటే మీరు వండుకొని సావండి. నేను మాత్రం పెద్ద వంటలే చేస్తాను, అంతే.
ఆమెకు అలా అలవాటు పడిపోయింది, అలా అలవాటు అయిపోయింది. చిన్నగా ఇద్దరు ముగ్గురు వంట చేయమంటే నా వల్ల కాదురా, నాకేదో ఒకలాగా ఉంటుంది. ఎందుకంటే చాలామందికి వంట చేసి ఆమె అలవాటు అయిపోయింది కాబట్టి పెద్ద వంటలు అయితేనే నన్ను పిలవండి, ఇలాంటి చిన్నది మీరే చేసుకొని తినండి అని మా అమ్మ అనేది. అట్లాగే దేవుడికి మేలు చేయడమే తెలుసండి. ప్రభా కొంచెం ఈసారి కూడా కీడు చేయకపోయామంటే, కీడు చేయడం నాకు రాదు, అంతే. చేతనైతే మేలే చేస్తాను. కాబట్టి మేలు చేసేది ఉంటేనే నన్ను పిలవండి, కీడు చేయాలంటే నన్ను పిలవదు. ఎందుకంటే యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆనాడు పర్ణశాల పండుగలు వాళ్ళు ఈ పాట పాడుకున్నారు. ఈనాడు మన దేవుని సన్నిధిలో ఈ కీర్తన పాడి ప్రభునామాన్ని గణపరచబోతున్నాం. ఈ కీర్తనలో ఉన్న ఆశీర్వాదాలని దేవుడు మీకు అనుగ్రహించునుగాక.